2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఒక చిన్న క్వెషన్ ఏంటి అనంటే జనరల్ పబ్లిక్‌లో ఉన్నటువంటి ఒక సందేహం ఇది. భార్యాభర్త పర్సనల్‌గా మాట్లాడుకునేటప్పుడు పర్టిక్యులర్‌గా ఈ డివోర్స్ ఇష్యూస్‌లో నేను నీ కాల్ రికార్డింగ్ ఉంది ఇప్పుడు నా దగ్గర. ఇదొక ఆయుధంగా ఉంటుంది. నేను ఇది కోర్టుకి సబ్మిట్ చేస్తానని చెప్తూ ఉంటారు. అసలు కోర్టు ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేస్తుందా? ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే గనక తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయంటారు? జనరల్‌గా ఏందంటే, మనం ఒక వ్యక్తితోని చేసే కమ్యూనికేషన్ ఉంటది గదా! ఆ కమ్యూనికేషన్‌ని బేస్ జేసుకొనే కేసులనేటివి ఏర్పడుతూ ఉంటాయి జనరల్‌గా. ఇప్పుడు మనిద్దరం కమ్యూనికేషన్ జేసేసుకుంటాం. లేకపోతే ఒక బిజినెస్ కమ్యూనికేషన్ జేస్తాం. దాంట్లో మాట తప్పడం లాంటివి జరిగినప్పుడే జనరల్‌గా కేసెస్ అవుతుంటాయి. హ్మ్. సో, ఈ మధ్య కాలంలో మనకొచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఏందంటే, ప్రతి ఫోన్‌లో రికార్డ్ జేసుకుంటున్నారు. అవును సార్. ఆటో ఆటోమేటిక్ రికార్డ్ కాల్ ఉన్నది. రికార్డ్ అంటుంది. అది అవును. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిట్యుయేషన్ గావచ్చు, రిలేషన్‌షిప్ గావచ్చు, అది భార్య గావచ్చు, భర్త గావచ్చు, ఆటోమేటిక్‌గా రికార్డ్ అయిపోతున్నదది. ఆ రికార్డ్ అయిపోయిన తర్వాత ఏదైనా గొడవ కాగానే ఖతం అది పట్టుకొనొచ్చేస్తున్నారు. సార్ ఇగో నా దగ్గర కాల్ రికార్డ్ ఉంది సార్, ఇగ చూడండి సార్ అని చెప్పి మాట్లాడుతున్నారు. స్పెషల్‌గా వచ్చినప్పుడు ఏమైతదంటే, మనకు ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో కాల్ రికార్డింగ్స్ గనక ఉంటే, హ్మ్. అది వాలిడ్ అవుతుందా? ఇన్‌వాలిడ్ అవుతుందా? అనేది జనరల్ పబ్లిక్‌కి ఉన్న అతి పెద్ద డౌట్ అది. యెస్. ఈ అతి పెద్ద డౌట్ చెప్పే ముందు ఏందంటే, దానికి హ్మ్. కొన్ని బంధాలని రికార్డ్ చేయలేం మనం. ఓహ్! ఓకే. అవును. అవి రికార్డ్ చేసినా కూడా కోర్ట్ ఇన్వాలిడ్ చేస్తది. యాక్సెప్ట్ చేయరా సార్? యాక్సెప్ట్ చేయదది. ఓహ్! ఆ! ఓకే. కొన్ని బంధాలని మనం రికార్డ్ చేయనీకి లేదు. హ్మ్. ఒకవేళ మనం వాటిని రికార్డ్ చేసినా కూడా కోర్టు హ్మ్. యాక్సెప్ట్ చేయదవి. హ్మ్. ఎప్పుడైనా గూడా. సివిల్ కేసులలో అయితే యాక్సెప్ట్ చేయదు. ఓకే. క్రిమినల్ కేసులలో అయితే తీసుకుంటారది. క్రిమినల్ హ్మ్. కేసు వేరు, సివిల్ కేసు వేరు. సివిల్ కేసులలో యాహ్! కాల్ రికార్డ్స్‌ని భార్యాభర్తలు మాట్లాడుకున్న కాల్ రికార్డ్స్‌ని కోర్ట్ యాక్సెప్ట్ చేయదు. హ్మ్. ఓకే. ఓన్లీ ఈ రిలేషన్‌కేనేనండి? ఇంకా వేరే అదే ఏమైనా? కొన్ని రిలేషన్స్ అండి ఓకే. అందుకనే. కొన్ని రిలేషన్స్‌లో ఏమొస్తది అంటే భార్యాభర్తలు, హ్మ్. అడ్వొకేట్ అండ్ క్లయింట్. హ్మ్. అడ్వొకేట్ అండ్ క్లయింట్ మధ్యలో గూడా దాన్ని రికార్డ్ చేయనీకి లేదు. హ్మ్. ఒకవేళ రికార్డ్ చేసినా గూడా కోర్ట్ పరిగణలోకి తీసుకోదు. ఓకే. ఓకే. హ్మ్. ఎందుకంటే వీటిని ఏమంటారంటే ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటారు. హుహు. ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటే ఆ పదంలోనే ఉందండి. వీటికి హ్మ్. ప్రివిలేజ్ ఇంకా వీటికి. హ్మ్. రికార్డ్ చేసి వాటిని సాక్ష్యాల కింద పరిగణించుకుంటా పోదు కోర్టు. ఇవి రికార్డ్ చేసి సాక్ష్యాల కింద పరిగణించుకుంటా పోతే ఇగ అందరూ రికార్డ్ చేసుకుంటూనే ఉంటారిగ. ఇప్పుడు నా 512 జీబీ కూడా సరిపోదిగ. అప్పుడు 3 టీబీ, 4 టీబీలు ఫోన్ కొనుక్కోవాలి అందరిగ. కానీ ఒకవేళ కోర్ట్ చెప్తూ గనక ఉంటారు కదా సార్ మాట్లాడేటప్పుడు ఫోన్‌లో నేనంతా వాళ్ళు రికార్డ్ జనరల్ చేశాను. పర్ఫెక్షన్‌లో ఏముంటారంటే, అబ్బా! నేను రికార్డ్ చేసినా నా దగ్గర సాక్ష్యం ఉంది కాబట్టి నాకు డైవోర్స్ వస్తది సార్ అని చెప్పి తిరుగుతుంటారు. హ్మ్. ఒక అడ్వొకేట్, క్లయింట్ మాట్లాడుకునేది గానీ, ఒక భార్యాభర్తలు మాట్లాడుకునేది గానీ, లేకపోతే ఒక డాక్టర్, పేషెంట్ మాట్లాడుకునేది గానీ, కొన్ని రిలేషన్‌షిప్స్ ఉంటాయి గదా! వాటిని మనం ఆ కమ్యూనికేషన్‌ని రికార్డ్ చేయనీకి లేదు. ఒకవేళ మీరు రికార్డ్ చేసినా అది కోర్ట్‌లో ఇన్వాలిడ్ లేకపోతే ఇన్‌అడ్మిసిబుల్ అంటారు దాన్ని. అంటే అడ్మిషన్ తీసుకోదు దాన్ని. కోర్టు సాక్ష్యం కింద పరిగణలోకి తీసుకోదు. ఎందుకంటే ఆ రిలేషన్‌షిప్స్ అనేటివి ఓపెన్‌గా ఉండిపోయి ఉంటేనే ఆ రిలేషన్‌షిప్‌లో బ్యూటీ ఉంటది. హ్మ్. ఇప్పుడు నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చిండనుకుందాం. వాడు అన్నీ చెప్తేనే నేను దానికి కరెక్ట్ పరిష్కారం ఇవ్వగలుగుతా ఓపెన్‌గా. అది ఏ కదా! ఇష్యూ అయినా అవును. కావచ్చు అది. అవును సార్. ఓకే. ఇంకా మనం ఓపెన్‌గా మాట్లాడితే ఏందంటే అడ్వొకేట్ దగ్గరికి మర్డర్ చేసిన వ్యక్తులు వస్తారు. లేకపోతే అందరూ వస్తారు. అవును వాడొచ్చి సార్. సార్ నేను మర్డర్ చేసినా సార్ అని మాత్రం ఓపెన్‌గా చెప్పిండు అనుకుందాం. హ్మ్. అప్పుడు అది ప్రివిలేజ్ కమ్యూనికేషన్. సార్ నువ్వు మర్డర్ చేసినావు కదా అని చెప్పి నేను వాడిని తీసుకపోయి కోర్ట్‌లో పెట్టి సార్ నాతోని చెప్పిండు మర్డర్ చేసిండు అననీకి లేదు. హ్మ్. సో, దట్ ఈస్ ఎ ప్రివిలేజ్ కమ్యూనికేషన్. హ్మ్. సో, పంజాబ్, హర్యానా హైకోర్టు గూడా రీసెంట్‌గా మనకు డైవోర్స్‌లో గనక ఈ కాల్ రికార్డ్ గనక ఉంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయొద్దు. ఇన్‌అడ్మిసిబుల్ కింద ప్రకటించాలని జెప్పేసి జడ్జిమెంట్ గూడా ఇచ్చింది. ఓకే. సో, వీళ్ళందరూ ఒక ఏందంటే మేము ప్రతీది మన దగ్గరకొచ్చేసి సార్ మేము ప్రతీది రికార్డ్ జేసినాం సార్. రోజు గంటలు గంటలు మాట్లాడాను సార్. అది మాట్లాడాను సార్, ఇది మాట్లాడాను సార్ అంటారు. హ్మ్. డైవోర్స్ విషయానికొచ్చినప్పుడు ఏందంటే ఒకవేళ ఓపెన్‌గా మాట్లాడితే ఒక రికార్డ్ ఆధారంగా జేసుకొని హ్మ్. ఏదన్నా ఒక కోర్టు డైవోర్స్ ఇచ్చింది అంటే అందరు రికార్డ్ మీదనే పడతారిగ. అవును కదా సార్. ఇంక ఇగ అందరూ పనంతా మా దగ్గర వదిలిపెట్టేస్తారిగ. ప్రూఫ్స్ ఉన్నాయి ఇగ అని చెప్తారు. పనంతా అవును. వదిలిపెట్టేసి అదే రికార్డింగ్ చేసుకుంటూ తిరుగుతుంటారిగ. హ్మ్. కాబట్టి ఎస్పెషల్లీ డైవోర్స్ కేస్‌లో గనక ఏదన్నా బంధాన్ని గనక మనం రికార్డ్ చేయాల్సొస్తే అది హ్మ్. కోర్ట్ ఇన్‌అడ్మిసిబుల్ కిందనే ప్రకటిస్తది. హ్మ్. కానీ అది మళ్ళా క్రిమినల్ కేసులలో పనిచేయదు మళ్ళా. క్రిమినల్ కేసులలో పనిచేస్తది. హ్మ్. కాబట్టి క్రిమినల్ కేసులలో తీసుకుంటారు. హ్మ్. డైవోర్స్ కేసులలో తీసుకోరు. ఇంకా ఓకే. కొన్ని మనం అన్నట్టు ఇంతకుముందు ప్రివిలేజ్ కమ్యూనికేషన్ కింద డాక్టర్, పేషెంట్ గాని, అడ్వొకేట్, క్లయింట్ గాని, హ్మ్. తర్వాత టీచర్ అండ్ స్టూడెంట్ గాని, హ్మ్. ఫాదర్ అండ్ మదర్ గాని, హ్మ్. ఇది మన సన్ అండ్ ఫాదర్ గాని, హ్మ్. మదర్ అండ్ ఇట్లా కొన్ని బంధాలని మనం అవి కొన్ని కొన్ని.
రికార్డ్ చేయడానికి లేదు అది. అదేది మన ఓరల్ కమ్యూనికేషన్. మళ్ళీ రిటర్న్‌గా ఉన్న ప్రతి డాక్యుమెంట్ తీసుకుంటాం. రిటర్న్‌గా అది చేసేది ఎవరిదైనా. దాన్ని కమ్యూనికేషన్ అనం మనం. ఓకే. ఓకే. ఓరల్ కమ్యూనికేషనే మళ్ళా. ఆ. రిటర్న్‌గా ఏదన్నా చేసుకుంటే ఆ ప్రతి డాక్యుమెంట్‌ని కోర్టు పరిశీలించాల్సిందే. ఓకే. అవన్నీ చెల్లుతాయంటారు. చెల్లుతాయి. సో, మనం పర్టిక్యులర్‌గా చెప్పేది ఏందంటే ఒక ఫోన్ రికార్డ్ అనేది పని చేస్తదా? పని చేయదా? అవును. కోర్ట్ అది. యాక్సెప్ట్ చేస్తుందా? చేయదా? చేయదా? అది. కాబట్టి సివిల్ కేసులలో ఫోన్ రికార్డ్ అనేది పనిచేయదు. క్రిమినల్ కేసులలో పనిచేస్తది. ఎస్పెషల్లీ మనం మాట్లాడేది ఏంటంటే డైవర్స్ కేసులో డైవర్స్. పనిచేస్తదా? పనిచేయదా అన్నప్పుడు డైవర్స్ కేసు వరకే వస్తే పనిచేయదు. సో ఇది అది. ఫైనల్ అది పనిచేయదు. కాకపోతే అప్పుడప్పుడు కోర్టుకున్న దాని పరిధిని బట్టి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కింద తీసుకునే అవకాశం ఉంటే ఉండొచ్చు. అది ఎలాంటి పనిచేయదు. సందర్భాల్లో సార్ అది? అది కేసుని బట్టి ఎవిడెన్స్. డిసైడ్ చేయబడుతుంది కోర్టు. ఓకే. అట్లా. మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ ఏదైనా రికార్డ్‌ని గనక మనం కోర్టులో సబ్మిట్ చేయాలి అంటే మనం డైరెక్ట్ సీడీలో తీసుకెళ్ళో లేకపోతే పెన్ డ్రైవ్‌లో తీసుకెళ్ళో కోర్టుకి సబ్మిట్ చేసి వినండి అంటే కూడా కోర్టు తీసుకోదు. మరి ఎలా సరే సబ్మిట్ మనం చేయాలి సార్? కొద్దిసేపు ఇది రికార్డ్ అనేది కోర్టులో పరిశీలిస్తారా? పరిశీలరా? తీసుకుంటారా? తీసుకోని పక్కన పెడితే ఈ రికార్డెడ్ ఒక వీడియోని గాని, మనం ఒక ఆడియోని గాని మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయాలంటే మళ్ళా దానికి కొన్ని స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ ప్రాసెస్. ఏంటంటే ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ అంటే ఎలక్ట్రానిక్ సంబంధించిన ఎనీ ఎవిడెన్స్‌ని మనం 65B అని ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. 65B అని ఎక్స్‌పర్ట్ నుంచి మనం ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు 65B అనే సర్టిఫికేట్ ఏంది అంటే ఇప్పుడు మనం రికార్డింగ్‌కే వచ్చినాం అనుకుందాం జనరల్‌గా. ఆ రికార్డింగ్ అనేది ఇప్పుడు మనం జనరల్‌గా ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారు. స్టార్టింగ్‌లో ప్రేమగా మాట్లాడుకుంటుంటారు. మాట్లాడుతూ మధ్యలో ఏదో క్వెషన్ అడుగుతారు. గొడవ అవుతది. అప్పుడు భర్త తిట్టడమో, భార్య తిట్టడమో జరుగుతది. జరిగిన తర్వాత వీళ్ళు కొంతమంది ఏం చేస్తారు? వీళ్ళకు కన్నింగ్ ఉండో లేకపోతే ఇంకేదోనుండో కోర్టులో కేసు గెలవాలనో ఆ అరిసే పార్ట్ వరకే తీసి కోర్టులో పెట్టినాం అనుకుందాం. ఎడిట్ ఆ! చేస్తారు. చూడండి సార్ నన్ను తిట్టాడు సార్ అంటే అప్పుడు కోర్టు ఏం చేస్తది? అందుకని 65 సర్టిఫికేట్ తెమ్మంటది. ఓకే. 65B సర్టిఫికేట్ అంటే ఏంది అంటే మనం ఎక్స్‌పర్ట్ దగ్గరికెళ్ళిపోయి ఆ ఎక్స్‌పర్ట్‌కి మొత్తం వీడియో ఇయ్యాల. ఒరిజినల్ సోర్స్ కూడా ఇవ్వాల. ఏ ఫోన్‌లో రికార్డ్ అయిందో ఆ ఫోన్ కూడా ఇవ్వాల. ఓకే. ఇవన్నీ ఆ సబ్మిట్ ఫోన్ చేయాలి. ఇవ్వాలా. ఆ ఫోన్ సబ్మిట్ చేయాలా. ఏదైతే మనం కోర్టులో సబ్మిట్ చేయాలనుకుంటున్నామో ఆ రికార్డ్ తీసుకొని అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కట్ కాలేదని గాని లేదా మ్యానిపులేషన్ కాలేదు. మనం కొన్ని సందర్భాల్లో డబ్బింగ్ కూడా చెప్పొచ్చుగా. అవి సో కూడా డబ్బింగ్ జరుగుతాయి. చెప్పలేదు దీంట్లో. వాయిస్ టెస్ట్. కట్ కాలేదు లేకపోతే అతికి పెట్టలేదు అని ఇవన్నీ వాళ్ళకు సర్టిఫై ఇచ్చేస్తారు. అప్పుడు మాత్రమే ఆ రికార్డ్‌ని ఫస్ట్ దాంట్లో ఏముందని కొద్దిసేపు పక్కన పెడితే అప్పుడు మాత్రమే ఆ రికార్డ్‌ని కోర్టు యాక్సెప్ట్ చేస్తది. సో ఇవి క్రియేట్ చేసింది కాదు ఇది ఒరిజినల్. క్రియేట్ చేసింది కాదు. దీని ఒరిజినల్ సోర్స్ ఉంది అని కోర్టుకు మనం ప్రూవ్ చేయాలి. ఓకే. చాలా మంది ఒక ఫోన్‌లో రికార్డ్ చేస్తారు. ఆ ఫోన్ ఉండదు. దాన్ని ఇంకొక ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత పెడతారు. సెకండరీ ఎవిడెన్స్ అయిపోతది. అక్కడికి వీళ్ళకి వెళ్ళిపోతది. సో మనం ఏదన్నా ఎలక్ట్రానిక్ సంబంధించి రికార్డ్స్ గాని వీడియో క్లిప్పింగ్ పెట్టాలన్నా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెట్టాల్సిందే. ఓకే. సో అందులో పెడితే ఎడిటెడ్ వెర్షన్‌లన్నీ పనికిరావు. లేవు. ఎడిట్ అది చేసినవి 65B అనే సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సింది దాన్ని. దానికి తెచ్చుకో. ప్రాసెస్ ఉంటుందా సార్? దానికి మళ్ళా మనకు ల్యాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ట్రూత్ ల్యాబ్ అని మనకు ఇక్కడ జూబ్లీహిల్స్‌లో, బంజారాహిల్స్‌లో ఉంది. ఓకే. వాళ్ళు ఇస్తారు సర్టిఫికేట్. అట్లాంటి ల్యాబ్స్ కొన్ని ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సబ్మిట్ చేసుకుంటే వాళ్ళు ఇస్తారు. దాన్ని తీసుకెళ్ళి మనం కోర్టులో సబ్మిట్ చేస్తే 65B ఉన్న దాన్ని కంపల్సరీ 65 ఒక మెయిల్ ఉందనుకుందాం. ఒక మెయిల్ వెళ్ళింది. ఆ మెయిల్ ఖచ్చితంగా వెళ్ళింది. ఈ మెయిల్ నుంచి ఆ మెయిల్‌కే వెళ్ళింది. వాళ్ళు చదువుకున్నారు. ఇట్లాంటివి మనం టెక్నికల్‌గా కోర్టుకు ఎట్లా ఉంటది? ఓ వాట్సాప్ చాట్ ఉంటది. మధ్యలో నాకు నచ్చినయన్ని డిలీట్ చేసుకొని మిగతా పైది ఉంచుతారు. కిందిది అవును. కరెక్ట్ పెట్టేసి నేను స్క్రీన్ షాట్ తీసి నేను పెట్టొచ్చు కదా. సో ఈ వాట్సాప్ చాట్లు కానీ లేకపోతే మెయిల్స్ కానీ ఎనీ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కానీ కంపల్సరీ 65B అనే సర్టిఫికేట్ తీసుకుంటే కోర్టులో ఎలాంగ్ విత్ ఈ 65B సబ్మిట్ చేస్తేనే కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. లేదంటే అప్పుడు. కోర్టు యాక్సెప్ట్ చేయదు. సో ఎవరన్నా కన్నా గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఏంటంటే తప్పని పరిస్థితుల్లో తప్పని ఇలా పరిస్థితులు ప్రూఫ్‌లు ఎక్కడ పెట్టాల్సి కావాలంటే. వస్తే మీరు కంపల్సరీ 65B అనే సర్టిఫికేట్ తీసుకోవాలా. దాని ఒరిజినల్ సోర్స్ కూడా ఉండాలి. ఎక్కడ రికార్డ్ అయింది అనేది ఒరిజినల్ సోర్స్ కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే అది కోర్టు ఫస్ట్ దాంట్లో ఏముందనే విషయం పక్కన పెడితే అప్పుడు 65B ఉందంటే ఇది వ్యాలిడ్. తర్వాత దాన్ని ఇన్న తర్వాత అది వ్యాలిడా ఇన్వాలిడ్ అనేది మనం తర్వాత డిసైడ్ చేస్తాం. ఓకే. ఫస్ట్ ఇలా ఈ సర్టిఫికేట్ ఉన్న కంపల్సరీ తర్వాతే. 65B సర్టిఫికేట్ ఉండాలి. చాలా మందికి తెలియక ఏంటంటే బ్యాంక్ స్టేట్మెంట్లు కానీ అవి కానీ ఇవి కానీ డైరెక్ట్ పెట్టేస్తుంటారు. కోర్టు పరిగణలోకి తీసుకోదు. కాబట్టి ఏదన్నా జనరల్‌గా రికార్డు పనిచేయదు. ఒకవేళ పనిచేసినా కూడా మళ్ళీ ఈ 65B అనే సర్టిఫికేట్‌తో ఉంటేనే పనిచేస్తుంది. రైట్ సార్. థాంక్యూ అండి.